ఇటువంటి మహానుభావుల నుంచి వెలికి తెచ్చిన వాడు ఈ మధ్య కాలంలో కాంశీరాం. ఆయన ముందు అంబేద్కర్. ఇక్కడ అంబేద్కర్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం. జాతీయ నాయకులు అంటే గాంధీ, నెహ్రూ, పటేల్ అనే ధోరణిలో మన చరిత్ర అంతా రాయటం జరిగింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఆరాధ్య దైవాలైనటువంటి అంబేద్కర్, కాంశీరాం, సంత గాడ్గే బాబా, జ్యోతిబా పూలే, సాహు మహారాజ్, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. బహుజన చరిత్ర మొత్తం ఈ బహుజన మహాత్ములు ఉంది. అటువంటి మహాత్ముల్లో అగ్రగణ్యుడు సంత గాడ్గే బాబా. ఆయన భారతరత్నకి ఇవ్వటానికి చాలా అర్హులైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఓ పక్క స్పిరిచువాలిటీ, ఇంకో పక్క సోషల్ రిఫార్మ్, అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఆయన కృషి చేశాడు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడాడు. ఒక మానవత్వంతో పనిచేసినటువంటి ఒక రిఫార్మ్. ఏదో ఒక వాదంతో, ఇప్పుడు సావర్కర్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక పక్క సావర్కర్, ఇంకో పక్క సంత గాడ్గే బాబా. సావర్కర్ చిత్పవన్ బ్రాహ్మణుడు. ఆయన ఏం చేశాడు? హిందూ మహాసభలో పనిచేశాడు. మరి ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో అరెస్ట్ అయ్యాడు. బ్రిటిష్ వాళ్ళతో రాజీ కుదుర్చుకున్నాడు, కాంప్రమైజ్ అయ్యి బయటకు వచ్చి తనేదో తన జీవితాన్ని గడిపాడు. అటువంటి సావర్కర్కి మనం భారతరత్న ఇవ్వాలనేటువంటి ఆలోచన జరిగింది. నిజమైన భారతరత్నాలు ఎవరు? అంబేద్కర్, జ్యోతిబా పూలే, కాంశీరాం, సంత గాడ్గే బాబా. వీళ్ళు నిజమైన భారతరత్నాలు. ఒక రజక కులం నుంచి పుట్టి, మరి శూద్ర కులాల్లో కూడా చాలా తక్కువ కులంగా భావించబడుతున్నటువంటి మరి వివిధ బీసీ కులాలు ఉన్నాయి. అందులో పుట్టిన ఆయన మరి ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒక మార్గదర్శిగా వ్యవహరించిన ఆయన జీవితం చాలా ధన్యం. ఆయన బాటలో మనం అందరూ నడవాలి. మన జాతులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు మనం అందరం కూడా కలిసి ఇటువంటి మహనీయులు మనం స్మరించుకోవాల్సిన అవసరం. ఈ బహుజన విద్యని మనం చేయాలి. వయోజన విద్య ఏదో అక్షరాలు నేర్చుకుంటున్నాం, లేకపోతే ఏదో వివిధ సమస్యల మీద భాష, తెలుగు భాష ఉన్నట్టు మనం ఇంకోటాను ఎన్నో ఉద్యమాలు చేస్తాం. నిజమైన ఉద్యమాలు ఏంటంటే బహుజన విద్యా ఉద్యమాలను మనం తీసుకోవాలి. ఇక్కడ మన జర్నలిస్ట్ చంద్రు గారు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ మెసేజ్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు ఎవరైతే మనల్ని ఏడుతున్నారో, పాలకులాలు ఉన్నారో వాళ్ళ భావజాలను పడి కొట్టుకుపోతున్నారు మన వాళ్ళందరూ. అందులోంచి బయటికి రావాలి. వాళ్ళని ఇంజెక్ట్ చేస్తాం. ఈ రకమైన ఒక ఎన్టీఆర్ అంటే గొప్పవాడని, బాలకృష్ణ అంటే గొప్పవాడని, చిరంజీవి అంటే గొప్పవాడని, ఈ దృష్టిలో మనం అంతా కూడా వాళ్ళ మీద స్టార్లుగా భావిస్తాం. వాళ్ళు కాదు స్టార్లు. ఈయన స్టార్. సంత గాడ్గే బాబా ఇస్ రియల్ స్టార్. దే ఆర్ నాట్ స్టార్స్. ఈ నాయకులు కూడా మనకి స్టార్స్ కాదు. అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, అటు బాబు కావచ్చు, ఇటు జగన్ కావచ్చు, అటు మోడీ కావచ్చు. ఎవరైనా వీళ్ళు మన స్టార్స్ కానే కాదు. మన స్టార్స్ అంబేద్కర్, మన స్టార్ సంత గాడ్గే బాబా. ఈ విషయం మన వర్గాలకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం అంతా చదువుకున్నాం, ఎంతో కొంత ఈ సమాజం నుంచి లబ్ధి పొందాం, రిజర్వేషన్స్ పొందాం, స్కాలర్షిప్లు పొందాం, గుర్తింపులు పొందాం, మరి ఎంతో కొంత అభివృద్ధి చెందాం. కాబట్టి మనం వీ హావ్ టు పే బ్యాక్ టు ద సొసైటీ. కాంశీరాం మార్గంలో మనం అందరం కూడా ఇటువంటి మహనీయుల్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గ్రామాల్లోకి చెప్పాల్సిన అవసరం ఉంది. అది మనం గుర్తించాలి. మనం గుర్తించి ఏం ఇట్లా అయిపోతుంది. చాలా మంది మనలో కొన్ని భావనలు ఉంటాయి. మనం ఏంటనుకుంటాం అంటే ఏమవుతుందిలే, ఇదంతా చేస్తే ఏం జరుగుద్ది, కాంశీరాం ఆయన పార్టీ పెట్టాడు కానీ ఇప్పుడు ఎక్కడుంది పార్టీ, గట్టిగా లేదు కదా అని ఎవరి వాళ్ళు ఇతరుల్ని మనం వీళ్ళ వల్ల దెబ్బతింది, ఈ నాయకులు పనిచేయట్లా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ టీడీపీలోనో, వైసీపీలోనో, లేకపోతే బీఆర్ఎస్ లోనో, కాంగ్రెస్ లోనో ఉండి వాళ్ళకి ఊడిగం చేస్తున్నారు, ఈ దేశం ఎప్పుడు బాగుపడదు అనే ధోరణి వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, సరే నేనేం చేస్తున్నానని ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఆలోచించాల్సిన సమయం ఈ రోజున వచ్చింది. చాలా సమస్యలు ఉన్నాయి. ఈ మహనీయుల పాటలు నడిస్తే
ఆ సమస్యలకి అర్థాలు వస్తాయి. ఈ దేశంలో ఉన్న సమస్యలన్నిటికీ మూలం కులమే. కులమే మూలం. మన కులాన్ని దాచుకుని చేయలేము. చాకలి కుమ్మరంటే శాలివాహనం చెప్పుకుంటే అయ్యేది కాదు. కుమ్మరంటే కుమ్మరనే చెప్పాలి. చాకలి మంగలి మనం క్లియర్గా చెప్పాలి. మందకృష్ణ మాదిగా అని చెప్పి బయటకు వెళ్ళి ఎట్లయితే మాదిగా కమ్యూనిటీని మరి చైతన్యపరిచాడు, చెప్పుకోవడానికి సగౌరవంగా ఆత్మగౌరవంతో ఎలా ప్రవర్తించడానికి పనిచేశాడు. నేను అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి గుణం ఉంది. వాటిని అన్నింటినీ మనం సేకరించాలి. వాళ్ళలాగా మనం చేయదు. వాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పులు మనం చేయాలి. మన నాయకులు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ ఈ పాలకులాలకు తొత్తులుగా వ్యవహరిస్తే, వాళ్ళకి తాబేదారులుగా వ్యవహరిస్తే, వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకుని ప్రవర్తిస్తే దాన్ని ఆ బాట మనం నడవద్దు. మన సొంత బాట మనం నడుద్దాం. ఈ పాలక కులాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తాబేదారులు కాకుండా మనం సొంతంగా మనం ఎట్లా ఉండాలనేది మనం నిర్ణయించుకుందాం. ఈ మహనీయుల స్ఫూర్తితో మనం ముందుకు కదులుదాం. మీడియా సెంటర్ ని ఈ సందర్భంగా అన్ని బహుజన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం నాయకులందరూ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజల్లోకి మనం ఎలా వెళ్ళాలి, ఈ మహనీయుల యొక్క చేసినటువంటి సేవల్ని మనం ఎలా ప్రజలకి చెప్పాలి, చైతన్యపరచాలి, ఆత్మగౌరవాన్ని పెంచాలి, మన వాటాన్ని ఎలా దక్కించుకోవాలి నేను చెప్పాలా. ముఖ్యంగా రజకుల సమస్యకు వస్తే ఈ రోజు తెలంగాణలో రజకులు ఎంతమంది ఉన్నారండి? వెలమల కన్నా 6 రెట్లు ఎక్కువ మంది ఉన్నారు. కమ్మల కన్నా 4 రెట్లు ఎక్కువ మంది ఉన్నారు. రెడ్ల కన్నా ఒక మనిషి తక్కువ అంతే. వాళ్ళు 4 రెట్లు ఉంటే 2.5 మంది రజకులు ఉన్నారు. అంటే ఏంటి? 100కి 2.5 మంది ఉంటే వాళ్ళు 4 ఉన్నారు. కానీ అందులో ఒక్కరు కూడా లేరు. ఇదే మీరు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఇదే పరిస్థితి. కమ్మల కన్నా దాదాపుగా కమ్మలతో సమానంగా వ్యక్తులు ఉన్నారు. ఎవరికి తెలియదు, డేటా లేదు. జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఆయన సర్వే బయటపెట్టల. కమ్మల పాపులేషన్ 3.31 అయితే రాష్ట్రంలో రజకుల పాపులేషన్ 2.85, 2.85. అంటే దాదాపుగా 3 ఉన్నారు. 100కి 3 ఉన్నారు. వాళ్ళు 3కి కొంచెం ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. అందువల్ల ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాదు. కానీ కమ్మలు మరి రెడ్లు కలిపి ఆంధ్రప్రదేశ్ లో 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రజకులు అక్కడ ఎమ్మెల్యేలు కాదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎవరో ఒకళ్ళిద్దరు రప్పిస్తే తెలంగాణలో ఎమ్మెల్యేలు కాదా? వాళ్ళు అయినా కానీ వాళ్ళ చేతులు ఏమి అధికారం లేదు. వాళ్ళు అంటి పెట్టుకుని ఉండాల్సిందే. ఈ పాలకులాలని రెడ్డి గాని, కమ్మ గాని, బలమని గాని అంటి పెట్టుకుని ఉండాల్సినటువంటి కర్మ పెట్టింది. కాబట్టి రజక సోదరుల్లో ఈ విషయాన్ని మనం చెప్పాలా. పెద్ద కులాలు అనేబడే ఈ కమ్మారెడ్డి వెలమల కన్నా మనం ఎక్కువే ఉన్నాం, సమానంగా ఉన్నాం. మన వాటా కూడా మనం ఆత్మగౌరవమే కాదు, అసెంబ్లీలో, పార్లమెంట్ లో మన వాటాని మనం సంపాదించుకోవాలా. ఆ రకంగా మనం చేయాలి. ఈ రోజు నాగరికర్ణం మహిళల మీద దాడి జరిగింది. కుమ్మేర అనే గ్రామంలో ఒక రెడ్డి సర్పంచ్ దాడి చేశాడు. ఒక చిన్న అమాయకమైన పసిబిడ్డ చనిపోయింది. దీని మీద ఇంతవరకు ప్రభుత్వం చర్య తీసుకోవాలా, పోలీసు చర్య తీసుకోవాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇది కూడా కులపరమైనటువంటి దాడులే. బీసీ రక్షణ చట్టం తేవాలి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు బీసీ రక్షణ చట్టం తెస్తా అన్నాడు, లీకులు ఇచ్చాడు, ఇంతవరకేంటి. అలాగే తెలంగాణలో కూడా బీసీ రక్షణ చట్టం తేవాలి. రజకులకు వాళ్ళ యొక్క ఇలాంటి దాడులు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. యంత్రాంగం స్పందించాలా, చర్యలు తీసుకోవాలా. అదే కాకుండా ఇక్కడ ఈ రోజు 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పి అది హుళక్కి చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, సీఎం సంతకం పెట్టాడు, అక్కడ పిఎం సంతకం పెట్టాల. అదే పిఎం కమ్మారెడ్డి వెలమలకి 10% రిజర్వేషన్ అంటే కేవలం 10 రోజుల్లో ఇచ్చాడు ఆయన. ఏ కోర్టులో పెట్టాల? ట్రిపుల్ టెస్ట్ లేదు, ఏమీ లేదు. దానికి 10 రోజుల్లో 10% రిజర్వేషన్ కమ్మారెడ్డి వెలమలకి ఇచ్చారు. అక్కడ పిఎం సంతకం పెట్టాను, ఇక్కడ సీఎం కేసీఆర్ సంతకం పెట్టాడు, అక్కడ సీఎం జగన్ సంతకం పెట్టాడు. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సంతకం పెట్టినప్పుడు అక్కడ పిఎం మోడీ ఎందుకు పెట్టట్లేదు? ఇది మనం అర్థం చేసుకోవాలి. బహుజన విద్య ద్వారా ఈ విషయాలన్నీ మనం మన వర్గాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ హిందువుల పార్టీ అంటున్నారు. హిందువుల పార్టీ అయినప్పుడు బీసీ హిందువులకి తెలంగాణలో 42% రిజర్వేషన్ ఎందుకు లేదు చెప్పండి. మరి కమ్మారెడ్డి వెలమలే హిందువులా? బీసీలు హిందువులు కదా, ఎస్సీలు హిందువులు కదా, ఎస్టీలు హిందువులు కదా, వాళ్ళ కోసం ఎందుకు పనిచేయట్లేదు బీజేపీ పార్టీ? ముస్లింలను సాకుగా చూపించి హిందువులందరినీ ఏకం చేసి ఓట్లు మొదలుపెట్టి అధికారంలోకి రావాలని
ప్రయత్నిస్తుంది, అధికారాన్ని గుంజుకోవాలి తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రయత్నిస్తున్న బీజేపీకి మరి బీసీ హిందువులకి ఎందుకని అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. చైతన్యపరచాలి. ఓట్లు మనవి కాబట్టి మన ఓటర్లకు మనం చెప్పడం ద్వారా నాయకులు మనమే నాయకులు అయ్యేటువంటి అవకాశం ఉంది. మన కులాల నుంచి నాయకులు రావాలా, అప్పుడే ఈ దేశం బాగుంటుందని చెప్పి భావిస్తూ ఆ స్ఫూర్తితోనే మనం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. కాకే బాబా జోహార్.